జయంతి సందర్భంగా బీజేపీ ఆఫీసులో ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారి అధ్యక్షుల్లో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అంశం ఏంటంటే సర్దార్ సర్వాయి పాపన్న శివాజీ మహారాజు సమకాలీకుడు. అక్కడ ఆయన మరాఠా స్థాపించినప్పుడు శివాజీ గారు అక్కడ మొఘలాయులతో యుద్ధం చేస్తున్నప్పుడు సమాంతరంగా తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి మొఘలాయుల ఆకృతాలకు వ్యతిరేకంగా, దొరల పాలనకు వ్యతిరేకంగా, అరాచకాలకు వ్యతిరేకంగా తాటి చెట్టు ఎక్కితే ఏమొస్తుందమ్మా, ఇంత కళ్ళు తప్పితే కొడితే గోల్కొండ కొట్టాలి, రాజై పాలించాలనే సంకల్పంతో ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాడు 12 మంది మిత్రులతో ఒక గెరిల్లా సైన్యం తయారు చేసుకొని కిలాకషాపు జనగాం జిల్లాలో మొదటగా ఒక కోటను నిర్మించుకొని దాని అంచెలంచెలుగా వరంగల్ ఫోర్టు, భువనగిరి ఫోర్టు, అటు హన్మకొండ, హుజూరాబాదు, చివరకు గోల్కొండ కోటను కూడా వారు ఆక్రమించి పాలించడం జరిగింది. మా జానపదాల్లో అతన్ని ఏడుపాయల రాజు అని పేరు పెట్టి పిలుస్తారు. ఆయన పరిపాలించినటువంటి సమయంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు ప్రాంతాల్లో మొఘలాయుల్ని తరిమి కొట్టి ఇక్కడ భారతీయతను, హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కృషి చేసి ఒక దాదాపు 20-30 ఏళ్ళు కృషి చేసేసి చివరకు యుద్ధంలో చనిపోవడం జరిగింది. ఈరోజు వారి యొక్క జీవితం ప్రతి సామాన్య మనిషికి ఒక ఆదర్శం. ఒక సామాన్యుడు కూడా తలుచుకుంటే రాజు కావచ్చు, ఒక సామాన్యుడు కూడా తలుచుకుంటే రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, ఒక సామాన్యుడు కూడా బలమైనటువంటి మొఘలాయి రాజ్యాన్ని ఎదుర్కొని నిలబడగలని నిరూపించారు. వారి చరిత్ర ఈ తరం యువతకు ఒక ఆదర్శం. వారి చరిత్రను యువత ఆదర్శంగా తీసుకెళ్లాలని, ముందు వెళ్ళాలని ఈ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, మన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసింది. అందులో ప్రధానంగా సర్దార్ సర్వాయి పాపన్న యొక్క చరిత్రను ఎవడో మనకు తెలియని చరిత్ర అంతా పాఠ్యాంశాలు పెడతారు. వారి చరిత్రను పాఠ్యాంశాలు పెడతామని చెప్పారు. అది ఖచ్చితంగా చేయాలి. అదేవిధంగా ట్యాంక్ మీద చాలామంది విగ్రహాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరో చాలామందికి మనకు తెలియదు. తెలంగాణలోకి సంబంధం లేని విగ్రహాలు, మన చరిత్రకు తెలిసినటువంటి విగ్రహాలు కావు. కానీ వారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాం, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహంతో పాటు చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య వీళ్ళ విగ్రహాలు కూడా, బహుజన వీళ్ళ విగ్రహాలు కూడా ట్యాంక్ బండ్ మీద ప్రతిష్ఠించాలి. అదేవిధంగా వారు మొదటగా నిర్మించినటువంటి కోట మనందరికీ తెలుసు. కాకతీయులు తెలుగోళ్ళు కాదో ఎవరికి క్లారిటీ లేదు. కాకతీయ రాజులు తెలుగోళ్ళు కాదని చాలామంది చెప్తున్నారు. ఆయన కింద సామంతమే మన వాడు పనిచేశారు, కానీ ఆయన కాదు. ఆ లెక్కను చూసుకుంటే కేవలం తెలంగాణలో తెలుగు రాష్ట్రం పాలించింది ఈ యొక్క ప్రాంతంలో కేవలం సర్దార్ సర్వాయి పాపన్నను మాత్రమే ఒక తెలుగు చరిత్ర ఉన్నటువంటి ఒక రాజు. అందుకొరకు వారి యొక్క పేరు మీద జనగాం జిల్లా సర్వాయి పాపన్న పేరు మీద పెడతామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. దాన్ని వెంటనే చేయాలి. అదేవిధంగా సర్వాయి పాపన్న మొదట నిర్మించిన కోట, కిలాస్పూర్ కోటను పునరుద్ధరించాలి. అవసరమైతే దాని డిపిఆర్ను తయారు చేసి మాకు, మా కేంద్ర మంత్రి మన కిషన్ రెడ్డి గారికి, మరియు లక్ష్మణ్జీ గారికి, బండి సంజయ్ గారికి ఇస్తే కేంద్రం ద్వారా కూడా నిధులు వచ్చే ప్రయత్నం చేస్తామని